మూలాంశం ఏంటంటే దేవుడు దుష్టుల యొక్క పాలనని అంతమొందిస్తాడని ఈ యొక్క కీర్తన భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 57, 58, 59 కీర్తనలో 3 కూడా ఒకే రకంగా ఉంటాయి. కీర్తనలో యొక్క సారాంశం ఏంటంటే శత్రువుల పాలన నుండి విడుదల కలిగిస్తుందని దావీదు దేవుణ్ణి ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కీర్తన భాగం దావీదు నీ తరుగుతున్న సమయంలో సౌలు దావీదు ఉన్న గుహ దగ్గరకు వచ్చాడు. కానీ దేవుని కృప వల్ల దావీదు దేవుని సౌలుకి కనపడకుండా ఉన్నాడు. ఆ సందర్భంలో దావీదు అక్కడి నుంచి దూరంగా పారిపోతూ రచించిన కీర్తన ఇది. అయితే ఈ కీర్తన భాగంలో దేవాదేవుని ఆయన చక్కగా ప్రార్థన చేస్తున్నట్టుగా, దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటి భాగం ఏంటంటే కీర్తనాకారుడు అయిన దావీదు పరిస్థితి మొట్టమొదటిగా నిందలుగా, అదేవిధంగా దోషములుగా మనకి కనపడతా ఉంది. 3వ వచనం చూస్తే కనుక ఆయన ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించు, నన్ను రింగుకోరు వారు దోషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్తులను పంపును. 4వ వచనం కూడా చూస్తే నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపేత్రికుల మధ్యన నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. 6వ వచనం కూడా చూస్తే కనుక నా అడుగులను చిక్కించుటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడిరి. ఈ యొక్క పరిస్థితి దావీదు తన జీవితంలో తన చెయ్యని తప్పుకి ఒక రకంగా నిందలు అనుభవిస్తున్నట్టుగా, దూషణలు అనుభవిస్తున్నట్టుగా, ఇబ్బంది పడుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే దావీదు చేసిన పని ఏమిటంటే ఇశ్రాయేల్ ప్రజలు పాలస్తీనా వాళ్ళకి చేతుల్లోకి వెళ్ళిపోకుండా ఆ యొక్క ఫిలిస్తీన్ల తరపున వచ్చిన గొలియాతు యొక్క సవాలుకి ఎదురుగా వెళ్ళి అతన్ని జయించుకుని అతను చేసిన తప్పులాగా వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కానీ గొలియాతును నశింపజేయటం అనేది ఇశ్రాయేల్ దేశానికి ఒక రకంగా చాలా విజయం. అలాంటి విజయం ఇచ్చిన దావీదు విషయంలో సౌలు తరుగుతూ ఉంటే మరి రాజు పక్షాన ఉండాలి కదా. కాబట్టి సైనికులు, ప్రజలు అందరూ కూడా దావీదుకి వ్యతిరేకులైపోయారు. వాళ్ళు ఆలోచన ఏంటంటే సౌలు యొక్క ఇచ్చే బహుమానానికి సైనికులే కానీ, ప్రజలే కానీ, లేకపోతే దావీదుకు తెలిసిన వారే కానీ సౌలు వశానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే దావీదు ఎక్కడన్నా కనపడితే వెంటనే ఆ సమాచారాన్ని సౌలుకి అందిస్తారు. అందుకనే ఇక్కడ వాళ్ళందరి గురించి ఆయన చక్కగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. అంతేకాకుండా దేవుని బట్టి నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపెత్రేకుల మధ్య నేను వండుకొచ్చున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల. కాబట్టి ఆ యొక్క ప్రజల గురించి తెలియజేస్తా ఉన్నాడు. దావీదు తన యొక్క జీవితం ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరమైన, ఎవరు ఎప్పుడు ఎటు నుంచి చంపివేస్తారో తెలియని స్థితిలో ఉంది. కానీ దావీదు ఇలాంటి స్థితిలో కూడా ఆయన సౌలుకి వెళ్ళి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరైనా తరుగుతున్నా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా సరే
వెళ్ళి వాళ్ళకి వెళ్ళిపోతారు. అయ్యా తప్పైపోయింది, ఇంకెప్పుడు నీకు ఇబ్బంది రాను, నేను పక్కకి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడేమో, సమూయేలు ప్రవక్త చేత దేవాదేవుడు పంపించి అభిషేకించబడిన వాడేమో దావీదు. ఆయనలో ధైర్యం ఉంది. ఎప్పుడైతే సౌలు తప్పు చేశాడో అతని దగ్గర ఉన్న దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దావీదు మీదకి. సౌలు ఎప్పుడైతే తప్పు చేశాడో అతని దగ్గర వచ్చింది. దానితో అతనిలో భయం కనపడుతుంది, దావీదులో ధైర్యంగా. తరుముతున్నా సరే దావీదు ధైర్యంగా ఉన్నాడు. కానీ సౌలు తన చేతిలో సైన్యమున్నా, తన చేతిలో బలం ఉన్నా సరే తన మీద దురాత్మ ఉండటం మూలంగా అతనిలో భయం ఏర్పడింది అనమాట. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించుకున్నాడు. తన కుమారుడికి ఆ సింహాసనం దక్కదు అనే ఆలోచనతో దావీదు వెనకాల వెంటబడుతూనే ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదు తన యొక్క పరిస్థితి గురించి చెప్తున్నాడు, కానీ దేవుని మట్టికి విడిచిపెట్టట్లా. దేవుని మీద నమ్మకాన్ని మాత్రం కలిగి ఉన్నాడు. అందుకనే అంటాడు, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే దేవాదేవులకి ఈ లోకంలో, ఈ విశ్వంలో ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. లేకపోతే అంత బలవంతుడైన గొలియాతు చిన్నగా ఉన్న దావీదు చేతిలో ఓడిపోవడం ఏంటి? దావీదే చక్కగా చెప్పాడు, యుద్ధము. కాబట్టి ఇప్పుడు కూడా అల్లాడు గొలియాతు చేతిలోంచి తప్పించిన దేవాదేవుడు ఈ యొక్క సౌలు యొక్క చేతిలోంచి నన్ను తప్పించడా. అందుకనే అంటున్నాడు, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించాడు. అంతేకాకుండా దావీదు చక్కగా ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధ సూర్యుడు ఎవరైనా సరే ఆ యుద్ధాల్లో ఉన్నప్పుడు తన యొక్క నైపుణ్యాన్ని, తనకున్న గొప్ప బలాన్ని, శూరాన్ని, వాటినన్నింటినీ చూపిస్తూ ఉంటాడు. కానీ దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, అయ్యా నువ్వు జోక్యం చేసుకో, విషయంలో నువ్వు వచ్చి నన్ను కాపాడు అన్నట్టుగా దేవుని యొక్క జోక్యాన్ని కోరుకున్నట్టుగా కనపడుతుంది. అందుకని 2వ వచనం అన్నాడు, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొర్రపెట్టు. ఎంత విశ్వాసంతో దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. దేవుణ్ణి ఉన్నతుడిగా, దేవుణ్ణి చాలా గొప్పవాణ్ణిగా ఆయన ఘనతనిస్తూ, అంతేకాకుండా చెప్తా ఉన్నాడు దేవుని మీద విశ్వాసంతో, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొర్రపెట్టు. ఎంత చేసినా, సౌలు ఎంతమందితో వచ్చినా సరే దేవుడు ఈ కార్యాన్ని సఫలం చేస్తాడు. దుష్టుల యొక్క పరిపాలనని అంతం చేస్తాడు, శత్రువుల యొక్క పరిపాలనని అంతం చేస్తాడు అని గొప్ప విశ్వాసం తనలో కనపడుతుందన్నమాట. అంతేకాకుండా చివరిగా 3వ వచనం ఏంటంటే, ఈ విశ్వాసంలో ఆనందం వస్తుంది. ఈ ఆనందం ఎలా ఉంటుంది అంటే 8 నుంచి 17 వచనాల్లో మనకి కనపడతా ఉందన్నమాట. దేవాదేవునికి ఒక రకంగా తన యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా కనపడుతుంది. అందుకని తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా మేల్కొను, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునే. ఒక వ్యక్తి ఆపదలో ఉంటే, ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉంటే అతను చేయాల్సిన పనేంటి? దాక్కోవాలి. అతను చేయాల్సిన పనేంటి? ఎలాగోలా యుద్ధంలో గెలవాలి. ఇలాంటి ఆలోచనలు ఆయనలో ఉండాలి. కానీ ఈ యొక్క దావీదు మనకు చెప్తున్నది ఏంటంటే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మనం చేయవలసిన మొట్టమొదట పని ఏంటంటే వేకువజామున లేవాలి. మనం లేచే వేకువజామున మొదటిగా లేచే తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అనేది చక్కగా తెలుస్తా ఉన్నాడు.
వాటిలో మనం ఉన్నామా? లెగంగానే మరి మనము దేవుని యొక్క బైబిల్ పుట్టుకుంటున్నామా? లెగంగానే దేవునికి ప్రార్థించే విధంగా ఉంటున్నామా? లేకపోతే మనకి ఇతరత్ర వాటి వైపు మన మనసు మొలుతుందా? ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా మేల్కొను, స్వరమండలమా సితార మేల్కొని నేను వేకునే. దావీదుకి ఒక రకంగా చెప్పాలంటే సితార చాలా ఇష్టమైన వస్తువు. మనక్కడ ఇష్టమైన వస్తువులు చాలా ఉంటాయి, వాటిని విడిచిపెట్టలేని స్థితిలో మనం ఉంటాం. కానీ వాటిని కూడా మనం దేవుని వైపు మర్చాలి. దాన్ని కూడా దేవుని యొక్క విషయాల్లో వాటి కోసం వినియోగించేటట్టుగా మనం వినియోగించుకోవాలి. అందుకని అంటాడు, నా ప్రాణమా మేల్కొను, స్వరమండలమా సితార మేల్కొనడి నేను వేకునే. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు. కాబట్టి దేవుని యొక్క కృపేంటో మనకు తెలుసు. మన ఆయుష్ కాలం కేవలం ఆయన యొక్క కృపే మనం బతుకున్నాము. అంతేకాకుండా నీ సత్యము, ఈ లోకాన్ని సృష్టించింది ఆయనే, ఈ లోకంలో ఇచ్చిందన్నీ ఆయనే. అది భూమియే కాదు, భూమి కిందే కాదు, నీళ్ళలో కాదు, ఇంకో చోట కాదు, ఇంకో చోట కాదు, ఆకాశం కాదు, మేఘమండలం వరకు మొత్తం ఆయన యొక్క సత్యం అంతా కూడా ఆయనదే ఆవరించి ఉంది. దీనిలో మనుషులు దీన్ని నేను తీసేసుకుంటాను, దీనితో నిన్ను ఇబ్బంది పెడతాను, ఇది నీకు కాకుండా చేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అలాంటి సత్యమైన దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? దావీదు అదే మన హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని అన్నాడు చక్కని మాట, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు. ఎక్కడికి? చాలా మంది భయపడిపోతుంది, మనం కూడా భయపడిపోతూ ఉంటాం. అదిగో అక్కడ యుద్ధాలు వచ్చేసినట్ట, ఇక్కడ యుద్ధాలు వచ్చేసినాయి. ఎక్కడ చేస్తారు యుద్ధాలు? ఆకాశంలో చేస్తారా? భూమి మీద చేస్తారా? నీళ్ళలో చేస్తారా? ఎక్కడైనా చేస్తారు. అదే ఇశ్రాయేలు యొక్క విజయం, ఇశ్రాయేలు యొక్క ధైర్యం అదే. ఇవన్నీ దేవుని, ఆయన సెలవు లేకుండా ఎక్కడ ఎవరేమీ చేయలేరు. మనం కూడా అదే ధైర్యం కలిగి ఉండాలని ఇక్కడ దావీదు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. నీ సత్యము మేఘమండలం వరకు. ప్రభువా, జనములలో నీ కృతజ్ఞతాస్తుతులు నేను ప్రజల్లో నిన్ను. కాబట్టి దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క బలం ఏంటో, దేవుని యొక్క దయ ఏంటో, కృప ఏంటో అన్ని ఎరిగిన వారు మనం వాటిని అనుసరించి నడవాలి, వాటిని ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. ఒక రకంగా మన ప్రవర్తన అవన్నీ దాని మూలంగానే ఆయన మూలంగానే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగా ఉండాలి. అందుకని చివరిగా ఆయన ఏమంటాడంటే, దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు అన్నమాట. చక్కటి మాట. 5:11 వచ్చిన అలా అంటాడు, దేవా ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకుని నీ ప్రభావం సర్వం మీద. కాబట్టి ఇదంతా అయితే ఆకాశం అయింది, భూమి అయింది, నీళ్ళు అయింది, దానిలో ఉన్న జీవరాశులన్నీ కూడా ఆయనే. కాబట్టి ఈ లోకంలో ఆయన పాదాల కింద ఉన్న చిన్న చిన్న క్షేమం లాంటి వాడు, మిడతలు లాంటి వాడు మనం వేగిరి పడితే ఎవరు భయపడతారు? ఎవరైనా భయపడతారు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలు, దేవుని శక్తి అత్యున్నతమైన ఆకాశవంతమైన ఆయన సత్యం మేఘమండలం వరకు ఆవరించి ఉంది. ఆయన కృప మన యొక్క ఆయుష్ అంతా కూడా ఉంది. కాబట్టి అలాంటి దేవుని వైపు దావీదు చూస్తూ ఆయన దుష్టుని యొక్క పాలనని అంతం చేయాలి, శత్రువుని యొక్క పాలన అంతం చేయాలి, మనలో ఉన్న చెడుని తీసివేసుకోవాలని కీర్తనకారుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.